తెలుసుకోవడానికి. ప్రభాత ముహూర్త వైతాళికులు అంటే తెల్లవారుజాము పక్షులు తాండం ఆడుతూ అవి ఓం నమ శివాయ తాండం ఆడతాయండి. పక్షులు రెక్కలు కొట్టు చూడండి, మన చెట్లు ఉంటాయి, పటపట కొట్టుకుంటాయి. మీరు గమనించండి ఎలా చెప్తుంది. పక్షులు ప్రభాత ముహూర్త వైతాళికములు, వైతాళికములు అంటే పక్షులు. ఏమి పాడుచు మృదంగములు మీటుచున్నవారు మీరేలా నేటికి నేల వరకు బ్రహ్మతత్వం ఏంటన్నారా? మరి ఎప్పుడు నేర్చుకుంటారు? అదనమాట ప్రశ్నలు వేస్తే బ్రహ్మతత్వం రాదు. నేర్చుకోవాలనుకున్నా కూడా శ్రద్ధ వహించి విషయం ఏం చెప్తున్నా దాని మీద దృష్టి పెట్టి ఆ సాధన ఎలా చేయాలో నేర్చుకుంటే రోజు సాధన అంటే ఉంది. నీ ఊపిరే బ్రహ్మ, నీ ఊపిరే గురువు. ఉపదేశం గురువు ఊపిరి మీద పెట్టాలి. ఎవరైతే ఉపదేశం ఇచ్చారో దాన్ని తీసుకొచ్చి ఊపిరి మీద పెట్టి ఊపిరి తీసుకుంటూ ఊపిరి వదలాలి, ఊపిరి లోపల తీసుకోవాలి. ఆ తీసుకునేది ఎక్కువ తీయాలి. ఊపిరి మనం మామూలుగా తీసేసుకున్నాం, ఆ కాలంలో లోపల తీసుకుని చేయాలి. చేస్తే ప్రతిరోజు చేసామనుకో కింద కూర్చోడం అసలు మా పల్లెటూళ్ళకు ఆ కుర్చీ మీద కూర్చోాలి. ఎందుకంటే అందరికీ నీరసం వచ్చి కుర్చీ మీద కూర్చున్నా సరే నా కళ్ళు మూసుకుని ఊపిరి మీద దృష్టి పెట్టి ఆ మంత్రం ఊపిరికి అందించాలి. అప్పుడు మంత్రం ఏం చేస్తుంది? 24 గంటలు మంత్రం ఊపిరి చేస్తుంది. మనకి చెప్పైనా అయితే మరి ఆ ఊపిరికి ఎప్పుడు పట్టుకుంటుంది? కనీసం 1,00,000 సార్లు చేస్తేనే కానీ ఊపిరి పట్టుకుంటుంది. 1,00,000 సార్లు చేయాలి. 1,00,000 సార్లు చేసాం మనం. వీరరామ గారు కొలతలు చెప్పారు, ఎంత సంఖ్య చెప్పారు. ఎంత చేస్తేనే కానీ నీ అవస అవదు, అవసగా మారాలి. నువ్వు అవసరం. కానీ ఇప్పుడు మామూలు జీవుడు కదా, జీవుడు అవసగా మారాలి. అంటే జీవుడు జీవాత్మ పరమాత్మగా మారాలి. పరమాత్మగా మారాలంటే ఏం చేయాలా? ఈడా పెంగళ నాళ్ళు ఉంటాయి మన లోపల. ఈడా పెంగళ ఈ 2 నాళ్ళని భేదిస్తే సుషుమ్న ప్రయాణం చేస్తుంది. ఆ సుషుమ్న నాడే పరబ్రహ్మ. ఆ సుషుమ్న నాడు ప్రయాణం చేసినప్పుడు కాంతి వస్తుంది మనకు. ఆ కాంతిలో చూస్తే నీ గురువు కనపడతాడు. అంత సాధన ఉంది. సాధన చెప్పండి, సాధన అవసరం. సింపుల్ కాదు ఇదంతా. అంటే ఒక్కనాడికే రాదు. ఇప్పుడు చెప్తాను నేను చిన్నదే, అది చేయండి. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ చేయండి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేయండి. అంతే అయిపోయింది కదా అంతా. ఏమి కాకుండా ఈవేళ ఒకనాడు చెప్పండి నాకు అంతా చెప్పండి అంటారు మా స్వామి. ఒక ఆయన ఉంటాడు, నాకు ఈవేళ అంతా చెప్పండి అంటాడు. ఎక్కడ వస్తుంది? ఇప్పుడు సుసిన్మన్నాడి ఎక్కడ ఉంది? సుసిన్మన్నాడి ఏడా పెంగళ ఎక్కడ ఉంది? ఏడా పెంగళ ఉంది కదా, ఉంది. నేను చూపిస్తాను ఎక్కడ ఉందో కదా. అంటే అది ఏం చెప్పాడు? సూర్యనాడి చంద్రనాడి కూడా దాన్ని అన్నాడు. మీకు అర్థమైందా? ఈ 2 భేదిస్తే అంటే 2 పట్టుకుంటే లోపల మూలాధారం అనే బెమ్మంగా ఏదైతే చెప్పారో ఆ మూలాధారంలో ఉన్న సూది మనం అంత ఉంటుంది. అది కాంతి పెరుగుతూ అలా పెరుగుతుంది. అప్పుడు జీవుడు ఏమవుతాడంటే ఈ కాంతిలో లీనమయ్యి జీవుడు బ్రహ్మగా మారుతాడు. వాడు పరబ్రహ్మ. అంటే జీవుడు ఫస్ట్ ఏంటి? భక్తుడిగా ఉన్నాం, భక్తి కోసం ఇక్కడికి వచ్చాం. భక్తుడు తర్వాత ఏమవుతాడు? సాధనలోకి వెళ్తాడు. సాధన చేయడం తర్వాత సాధకుడు అవుతాడు. సాధన నుంచి ముందుకెళ్తే సాధన ముందుకెళ్ళడానికి ఇంకో యోగి అవుతాడు. యోగి నుంచి పరబ్రహ్మ అవుతాడు. మీకు అర్థమైందా? యోగి అంటే ఏం పని ఉండదు, అలా కూర్చుంటాడు. ఆ చేయగా ఈ తరచుగా ఏమవుతాడు? అంటే చేయగా ఇప్పుడు వెన్న చిలకాలనుకోండి, చిలక ఏమవుద్ది? వచ్చిందా? దాన్ని తీసి మళ్ళీ అందులో వేయండి, కలుపుదేమో. ఎవరితాను మరి వచ్చింది అందులోంచే కదా, వచ్చింది అందులోంచే కదా. మరి అందులో ఎందుకు కలపలేదు? అంటే వీడు ఏం చేస్తాడంటే ఈ పరబ్రహ్మగా మారేవాడు ఈ లోకంలోకి వెళ్ళండి. నేను లోకంలో ఉన్నాను, కానీ లోకం నాతో ఉంది, నేను లోకంలో లేను. అందరికీ కనిపిస్తున్నాను నేను, కానీ అందరికీ కనిపించను. నేనుగానే కనపడతాను, కానీ నా లోపల ఇంకోటి ఉంటుంది. అదే పరబ్రహ్మం. అది పనిచేస్తూ ఉంటుంది, అది మాట్లాడుతూ ఉంటుంది, అది వింటూ ఉంటుంది. కానీ ఉన్నది ఏంటి? ఇది పోయేది ఎప్పటికప్పుడు ఉంటుందా? పోయే దాని గురించి కాదు ఈ తాత్పర్యాలన్నీ. మనం ఈ పోయేదాన్ని ఈది ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగా అంటారు కదా, మా సైడ్ అలా అంటారు, మీకు కూడా అంటారు. అది ఉండగానే చక్కబెట్టుకోవాలి. ఇది కాకుండా మనం అక్కడేదో జరుగుతుందని ఇక్కడేదో జరుగుతుందని మన సాధన మాని తిరిగి ఉంటాం. ఇది రాదు అది రాదు, ఏదో మా సైడ్ ఏదో మాట్లాడతారు, అలాగా అన్నీ పోతాయి. ఈ లోపల ఇది పోతుంది, మళ్ళీ జన్మ వస్తుంది. మనం దేని మీద దృష్టి పెట్టామో ఆ జన్మ వస్తుంది. మళ్ళీ వైకుంఠపాని తెలుసా మీకు? ఆడతారా? అంటే వైకుంఠపాని అంటే ఇలా ఆడతారు కదా, నిచ్చులు నెక్కి ఆడతారు కదా. పాను ఒడ్లకి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాడు అడుగు, మళ్ళీ వెళ్ళిపోయి కిందకి వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడు? అక్కడ పందిని చూపిస్తాడు. పంది గర్భంలోకి వస్తాడు. అంటే మానవుడు ఏం చేస్తాడు? మళ్ళీ భూమికి
పంది గారు గుణాలు వచ్చేది అంటే అంత నీచమైన దాంట్లోకి వస్తాడు. అందుకే ఏమంటున్నాడు, ఒరే బాబు నువ్వు నడిచేటప్పుడు చేస్తున్నాడు ఒక మెట్టు ఎక్కువ సాధన నేర్చుకుని హాయిగా గురుతత్వంలో తెలుపు, గురువుగా మారు. ఆ గురువుగా కూడా ఆశలు పెరిగిపోయాయి ఇప్పుడు గురువులందరికీ. ఈ ఆశ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, నాకు ఆశ్రమం కట్టాలి, నేను ఆస్తి సంపాదించాలనుకుంటున్నాను. ఆడు మళ్ళీ మాయలో ఉండి ఆడు మళ్ళీ ఎక్కడ పడుతున్నాడు, మళ్ళీ పని ఏమీ లేవు ఇక్కడ, ఏమి లేదు. ఇదే ఇది కనపడుతుంది మీకు అందరికీ, నేను కనపడుతున్నాను, నాకు అందరికీ మీరు కనపడుతున్నాను. ఇది చూసేది ఏంటి, ఇందులో చూసి చెప్పండి ఏం జరుగుతుందా? కన్ను చూస్తుంది అనుకుంటున్నా, ఏం కాదు, కన్ను కాదు. లోపల ఆ కంటి లోపల ఒక నీరు పొర ఉంటుంది, నీటి పొర. అందుకు వస్తే అందులో కనపడదు, నీటి పొర ఉంటుంది. మన గ్లాసులో నీళ్ళు వేస్తూ ఉంటుంది, వైట్ గ్లాసులో నీళ్ళు వేసి అటే పక్కన చెయ్యడితే ఈ ఏరు ఇంత లాభం అంటుంది కదా. ఇది మన కంట్లో కూడా అది ఉంది, దాన్నే రెచీనా అంటారు. అది కానీ పోయిందంటే ఆపరేషన్ చేస్తారు, లేకపోతే దానికి ఇంజక్షన్ చేస్తారు. అర్థమైందా? మరి భగవంతుడు ఎంత అద్భుతమైన శక్తిని ఇచ్చాడు కదా. దీన్ని ఎప్పుడు వాడమన్నాడు, ప్రతిదాన్ని చూడమలేదు. అవసరమైనప్పుడు చూడాలి, అవసరం లేనప్పుడు పని మూసుకోవాలి. అదే నీకు అది సాధన. ఈ కంట్లో ఉన్న శక్తి అంటాను, ఈ శక్తి ఎంత దూరం ఉన్నా చూడగలుగుద్ది. ఈ కంట్లో ఉన్న శక్తిని మనం సాధన ద్వారా నువ్వు లోపల బుద్ధి, చిత్తం, అహంకారాలు ఉంటాయి. ఈ అహంకారాన్ని పక్కన పెట్టి బుద్ధి, చిత్తం చెప్తూ ఉంటుంది. ఈ బుద్ధిని మనం కంట్రోల్ చేసుకుని చిత్తం అనే దాంట్లో మనం పెట్టుకున్న ముందు జన్మలో ఎన్ని చిత్తంలో ఉన్నాయి, అది కలం రూపంలో వస్తాయి. మనం దాన్ని మనం పట్టుకుని ఆ చిత్తాన్ని పక్కన దోసి బుద్ధిని స్టడీ చేసి ఏకగ్రతలోకి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు పరబ్రహ్మనే ఆ తత్వం లోపల నుంచి బయటపడుతుంది. అంతవరకు అహం బ్రహ్మస్య, అహం ఉన్నదని చెప్పు రాదు. అహం అంటే నేను చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను చెప్తున్నాను, ఇవన్నీ అహం. ఇదంతా అహమే కదా కదా. ఈ అహం అయినప్పుడే మనం గొప్పగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు ఇవన్నీ ఏం అర్థం అవ్వదు. ఎంత చెప్పిన కాడికి మేము ఆ గురువు చెప్పారండి, మాకు తెలుసండి, నాకు ఆ గురువు చెప్పాడండి, ఆ గురువు చెప్పాడు నిజమండి. ఎంతవరకు అది ఏడా పింగళ సుసుమన్నాడు, తారకము సోమెల్లుచున్నది ఆ రహస్యం చెప్పుకోవాలని గురువుని అడగాలి. అప్పుడు ఆ గురువు ఈ రెండాటిని ప్రయాణం చేసినప్పుడు ఈ సత్సక్రాలు దాటుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ తారకం అంటారు. ఏంటది, ఏమేమి తారకం అయ్యే, 3 త్రివేణి సంబంధం. అలా ఇక్కడ 3, ఈ 3 కలిస్తే ఇక్కడ కలిసే అప్పుడు తేజస్సు వచ్చింది. ఆ తేజస్సు బ్రహ్మతత్వంగా మారాలి. అంటే చేయగా ఈ తేజస్సు చివరికి వెళ్ళి సహస్రాలలో విడుతుంది అన్నమాట. ఈ సహస్రాలు విడిచిందనుకో, ఆ సహస్రాలలో ఎవరు ఉంటారు, కమలం కదా. ఇది కమలం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ నార్త్ సైడ్ వాళ్ళందరూ ఇక్కడ బొట్టు పెడతారు. అక్కడ ఏమన్నది, కమలంలో ఎవరు ఉంటారు, కమలంలో ఏ అమ్మవారు, ఏ అమ్మవారు ఉంటుంది, ఏ అమ్మవారు కాదు, ఏ అమ్మవారు ఉంటారు మరి, కాకపోతే అలాగా లక్ష్మీదేవి. కమలంలో ఎవరు ఉంటారు, లక్ష్మీదేవి. వీళ్ళందరూ తర్వాత రకాలు వేసారు కదా. 7 కొండలు చుట్టి కొండలి పాడుచున్నది ప్రణవనాదం. మీకు అర్థమైందా? బురద లోపల పద్మం అయితే ఉరుము లోపల మెరుపు మెరిస్తే. ఉరుములో ఏముంది, అక్కడ మెరుపు మేఘం ఉంది. కానీ అది ఉరిగిందంటే ఒక్క పెద్ద ఎలుగు వచ్చి పిడిగిపడదు. వాళ్ళు చూస్తే అది ఏమన్నా ఉందా, మేఘం. అలాగే బురదలో ఏమన్నా ఉందా, ఆ బురదలో వచ్చింది పద్మం, అదే మనం మానవ జన్మ. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ సహస్రాలకు వచ్చి ఇక్కడ అమ్మవారు ఏం చేసింది, అక్కడ సెట్ వేసింది. మీకు అర్థమైందా? ఇదంతా అమ్మవారి స్థానం. ఈ స్థానాన్ని జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకోవాలి. అందుకే బొట్టు పెట్టాలి. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఇక్కడ పెట్టారు కదా, నాచేతులు అందరూ పెడతారు. ఈ అమ్మవారు ఏం చేసింది, ఒక శక్తిని ఇచ్చింది, ఆ కాంతిని చూపించింది. చూడగానే ఈ దండం పెట్టాలనిపిస్తాను. అప్పుడు ఈ అమ్మవారి కుండి నీకు ఏం కావాలన్నీ ఇస్తుంది. లక్ష్మీదేవి ఇస్తేనే కదా మనకి అన్ని సరి సంపదలు, భోగభాగ్యాలు అన్ని అవసరం లేకపోయినా 10 మంది వస్తే వాళ్ళకి భోజనం పెట్టడము, ఎవరైనా వస్తే ఇసుక లేకుండా పెట్టడము. అలా నేను ఇది ఒకే 2 సార్లు చూశాను. అంత మహా ఓపిక చేసింది. ఎవరు వచ్చినా సరే, ఎవరు ఉన్నారు చెప్పండి మీ ఊళ్ళో, అజీ గారు. మీకు అర్థమైందా? ఈ గొప్పతనం కాదు, ఆమె లక్ష్మీదేవి, ఆమె మీద చెప్తాను. అర్థమైందా? అందరి మీద ఉంది కదా, చేస్తున్నాం మనం, చేయము. ఏదో చెప్తున్నారమ్మా, ఓపిక కాదు, అది ఆయన ఇచ్చాడు సాధన, ఆయన గురువు ఇచ్చాడు. ఆయనకి ఎక్కడ రమ్మని చూద్దాం, ఆయన గురువు గొప్పడు, ఆ గొప్పతనం ఈయనకి ఇచ్చాడు, ఈయన నిలబెట్టుకుంటున్నాడు. అంతే, ఎవరే లేదు. ఆ గురువు పట్టుకోవాలి, ముందు
పట్టుకున్నాక ఏమున్నారం వచ్చింది బయటికి చెప్పేది ప్రకృతి. ఇప్పుడు చెప్పేది ప్రకృతిని ఎప్పుడైతే మనం ఈ ఓంకారం చెప్పామో ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి అంతా కూడా మెలకు అవుతుంది. ఆ శక్తి మన మీద ప్రసరింపబడుతుంది. మనం స్వామి చెప్పింది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నీ లోపల ప్రసరింపబడి ఉంది. సహస్రాన్ని ఓపెన్ చేయాలి కదా. ఇది ఓపెన్ అయితే విశ్వశక్తి లోపల కాదు. అప్పుడు ఏం చేయాలి? నాడీ శుద్ధి చేయాలి. ముందు నాడీ శుద్ధి చేస్తే ముక్కు ద్వారాగా ఓంకారం చెప్పాలి. 11 సార్లు చెప్పాలి. చెప్తే అప్పుడు ఓపెన్ అవుతుంది. అది నాడీ శుద్ధి ఎప్పుడైందో ఓపెన్ అయిందో ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఏంటి? మూలాధారం నుంచి ఈ వేడా పింగళ లోపలికి వెళ్ళి ఆ గాలి ద్వారాగా అపానవాయువు లోపలికి వెళ్ళి ఈ తేజస్గా మారుతుంది. ఈ తేజస్సు బ్రహ్మరంధ్రం నుంచి ఇది ఇక్కడ నుంచి బ్రహ్మరంధ్రానికి అనుకోండి. ఇది సృష్టిని మాట. ఇది అందుకున్నప్పుడు దాకా పని చేయాలి, అంటే సాధన చేయాలి. ఇది అందుకున్నాక అంటే ఎప్పుడు అందుకుంటే ఇక్కడికి వచ్చేదాకా మనకు ఫస్ట్ కూర్చున్నా తెలియదు. ఇప్పుడు చేయగా కొంతకాలానికి ఏమవుతుందంటే కొంతమందికి గంటలు అవుతుంది, కొంతమందికి రోజుకి అవుతుంది, కొంతమందికి వారం అవుతుంది, కొంతమందికి గురుగారు మంత్రం తీసుకున్నాను మాకు అవ్వలేదని కావదు. చేస్తుంటే కొంతమందికి మీకు అవుతుంది. అది చేస్తే ఇప్పుడు యోగ సాధన అక్కడ సిద్ధిస్తారు. యోగ సాధన సిద్ధించాలంటే చాలామంది ఏం చేస్తున్నారు? ఆ విషయం తెలియకుండా అసలు మీ లోపల ఉన్న దాన్ని చిలకకుండా ఎన్న కావాలంటే ఎంత తీసేస్తారు. వాళ్ళు కొండ లాంటిలు ఏముంది, వాటగారి లాంటిలు పాలకేంద్రాలు ఉంటాయి. వాళ్ళు పచ్చిపాల్లో ఎంత తీసేస్తారు. అది దానికన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అలా మనం చేసి అన్నీ ఉపయోగం లేని అనమాట. ఇప్పుడు నువ్వు చిలకడం ఇది లోపల పీడ పెంగలు చిలకం చిలికితే అప్పుడు అది చేస్తాం. అదే ఓంకారం ముందు మాత్రం ఓంకారం చెప్పాలి. ఆ తర్వాత ఇవన్నీ చేయాలి. చేస్తే మీ సాధన సిద్ధిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ వచ్చినాడు ఇంకా ఏమన్నాయో అన్ని ధ్యానం చెప్పుకున్నాం. నేను కూడా ఇలా వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 2 గంటలకి ఎప్పుడు బస్సు ఉంటుంది, వెళ్ళి వెళ్ళిపోవాలి. నాకు